ఏపీలో వైఎస్ ఫ్యామిలీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి లేఖ విడుదల చేశారు. జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మ అంటూ వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అంటూ లేఖలో ప్రశ్నించారు వైఎస్ లక్ష్మి. మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే ఆమెకు ఖచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పును తెలుసుకోండని హితవు పలికారు. ఏపీలో వైఎస్ ఫ్యామిలీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి లేఖ విడుదల చేశారు. జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మ అంటూ వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అంటూ లేఖలో ప్రశ్నించారు వైఎస్ లక్ష్మి. మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే ఆమెకు ఖచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పును తెలుసుకోండని హితవు పలికారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ రాజకీయం అంతా కూడా ఇటు జగన్ ఫ్యామిలీ చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు మరొకసారి అవినాష్ రెడ్డి తల్లి కూడా లేఖను రాశారు. అసలు లేఖలో ఏమేమి ప్రస్తావించారు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కడప చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే తను చేసిన దాన్ని బేస్ చేసుకొని లేఖ రాసిందో, తాజాగా ఈ రోజు అవినాష్ రెడ్డి తల్లి కూడా మరొక లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు 2009లో రాజశేఖర్ చనిపోయినప్పుడు ఎంతైతే బాధపడ్డారో, అలాగే అదే 2009-14 సంబంధించి కూడా 19 విషయంలో కూడా పూర్తి స్థాయిలో కడప ఎంపీగా అవినాష్ గెలిపించాలని చెప్పి వివేక కూడా పోరాడాడని మీరు దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే కడప రాజకీయాలకు సంబంధించి కూడా వివేక హత్య చుట్టే తిరుగుతుంది. ఒకవైపు న్యాయస్థానాలు దీనికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించదని చెప్తున్నప్పటికీ కూడా నిన్న విజయమ్మ ఏదైతే నిన్న సౌభాగ్యమ్మ లేఖ రాయటం, ఈ రోజు అవినాష్ రెడ్డి తల్లి మరొక లేఖ రాయటం, అంటే లేఖకి ప్రతిలేఖగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే మీరు పదే పదే న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలో హత్య చేశాడు నిందితులని మీరు ఏ విధంగా ప్రస్తావన చేస్తారు, మీరు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి కూడా మీద లేఖలో నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు పదే పదే మీ కుటుంబాన్ని ఎవరూ కూడా అప్రదిష్టపాలు చేయలేదు, మీరు ఎవరైతే రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా వ్యతిరేకంగా ఉన్నారో వారితో చేతులు కలిపి మీ పరువును మీరే తీసేసుకుంటున్నారని చెప్పి కూడా ఆమె అందులో లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.